అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఈసారి 2 గ్రహాల వీక్షణ, 2 గ్రహాల కలయిక అనేది జరగబోతుంది. దీని ద్వారా 12 రాశులలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురూజీ? అంటే ఇది మంచికి దారి తీస్తుందా, చెడుకు దారి తీస్తుందా, ఏ విధంగా ఉండబోతుంది? ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా కూడా మంచికే దారితీస్తుంది అని కాకు, చెడుకే దారితీస్తుందని కాకుండా ఇక్కడ ఏంటంటే రెండిటికి చూపిస్తుందమ్మా. అంటే రెండు విషయాలకి ఉంటుంది. అంటే ఒక మంచి ఉంటుంది, ఒక ఇబ్బంది ఉంటుంది మీనం వారికి చూసుకున్నట్లయితే. ఎలాగా అంటే మంచి ఏమిటి, ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. 12లో శని నుండి వక్రించినందుకు ఏలినాటి శని ప్రభావం తగ్గడం. కానీ పాపకత్తిల్లో ఉందిగా మీన రాశి అంటే ఏమిటి, ఎక్కడో స్ట్రక్ అయిపోయాం. అది బిజినెస్ నడవకపోవడం కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కావచ్చు, కొన్ని విషయాలు ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక ఇమాజినేషన్లో కొన్ని విషయాలు మనం ముందుకు వెళ్ళలేకపోవడం కావచ్చు. ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. అక్కడ నిజంగానే ఉండదు, కానీ వీళ్ళు ఊహించుకుంటారు. బికాజ్ ఆఫ్ ఆ లగ్నంలో రాహు ఉండడం పాపకత్తెర వల్ల. అయితే ఈ పాపకత్తెర నుంచి బయటపడాలంటే ఫస్ట్ వీళ్ళు చేయవలసింది ఏంటంటే చండీ పారాయణం, ది బెస్ట్. లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ రెండులో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ఇది ధనయోగాన్ని ఇస్తూ కొంత ఘర్షణ యోగాన్ని కూడా ఇస్తుంది. ఎందుకు, ఈ పాపగ్రహాలు లగ్నము 12 2లో ఉన్నందుకు. మరి ఇక్కడ శుభగ్రహాల యొక్క సంబంధం కూడా ఉంది. ఎలాగా 3లో గురువు ఉన్నాడు, 4లో రవి బుధులు ఉన్నారు, 5లో బుధుడు ఉన్నాడు. అంటే ఏంటి, ఈ కాంబినేషన్స్ అన్నీ ఒకవైపు అటొకవైపు ఇటొకవైపు ఉన్నందుకు ఇది ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది వీరికి అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్ నుంచి లేదా తండ్రి నుంచి గురువుల నుంచి ఒక సపోర్ట్, దాన్ని గురుబలము అంటారు, అది ఇస్తుంది. 3లో ఉన్నంత మాత్రాన ఇబ్బంది ఇవ్వాలని లేదు, వాళ్ళ నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఎప్పుడు కూడా గ్రహము ఒక దగ్గర ఉన్నదానికి వీక్షించడానికి తేడా ఉంటుంది. ముఖ్యంగా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా 3లో గురువు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే సిచ్యువేషన్స్ క్లియర్ అవుతాయి. అదేవిధంగా 4లో రవి బుధులు ఉన్నందుకు సర్వసాధారణంగా కొంత రవి కొంత స్ట్రెస్ ఇస్తాడు మానసికంగా అధికారులతో. అది కాకపోతే అది శుభకత్తెరలో ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీస్ మూలంగా కలిసి రావడము, అండ్ అలాగే ఏదైనా ఒక కోర్స్ చేయడం ద్వారా కలిసి రావడము, లీజ్కి ఏదైనా ఒక ప్రాపర్టీ లీజ్ తీసుకోవడం వల్ల కలిసి రావడము, ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇట్లాంటి వల్ల కలిసి రావడం అనేటువంటిది ఇస్తుంది బలంగా చూసుకున్నట్లయితే. అదేవిధంగా కొంత కొత్త ఫ్రెండ్స్ ఏర్పడము, రాజకీయ నాయకుల ద్వారా కొంతవరకు ఏదైనా ఒక బిజినెస్ డీల్స్ కుదరడము, ఇట్లాంటివి ఇస్తుంది. కాకపోతే ఇక్కడ పార్ట్నర్షిప్స్ అనేటువంటి విషయంలో మీన లగ్నం వారు మీన రాశి వారు సప్తమంలో కేతు ఉన్నాడు. కాబట్టి పార్ట్నర్స్ని ఎంచుకునే విషయంలో అనేది పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీ సెంటర్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు ఈ యొక్క ఉద్యోగ యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సహజంగానే కాస్త ఏలినాటి ప్రభావం తగ్గుతుంది ఈ వక్రగతి వల్ల. ఈ 4.5 months వరకు కొంచెం రిలీఫ్ వస్తుంది. గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్కి ఇప్పుడు కొంచెం లాభాలు వస్తాయన్నమాట. వీరికి రెట్టింపు లాభాలు వస్తాయి. వీరు కాస్త రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, విష్ణు సహస్రనామాలు, ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా చండీ పారాయణము, లేదా ఓం హరి మర్కట మర్కటాయ నమః అనే నామస్మరణ, దుర్గానామము చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. గురూజీ, ఒకవేళ అంటే ప్రతి ఒక్కరికి రాశి తెలియాలి అన్నది ఏం ఉండదు. బట్ ఒకవేళ లగ్నము తెలియదు, లేదా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఇలా తెలియని వారికి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురూజీ? తప్పకుండా అమ్మా. ఇప్పుడు లగ్నం తెలియదు అనుకోండి, మెయిన్ మేషాన్ని లగ్నంగా తీసుకుంటాం. తెలియదు, సహజ కాల పురుష సంబంధించిన దాంట్లో మెయిన్ లగ్నం దానిగా తీసుకోవాలి. వీళ్ళు ఎటువంటి జాగ్రత్తల్లో ఉండాలి అని చెప్పి తీసుకున్నట్లయితే, పర్టికులర్గా వీళ్ళు శని కుజులు ఎప్పుడైనా వక్రించిన శని కుజుడిని చూసేటప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఏంటంటే ప్రకృతిలో ఇన్బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్డ్గా ఉండదు ప్రకృతి. అందుకే చూడండి, అప్పుడే ఎండ విపరీతంగా కనిపిస్తుంది వర్షాకాలంలో, మళ్ళీ అక్కడే వర్షం పడినట్టు అనిపిస్తుంది. వర్షం పడుతుంది అనేసి నెక్స్ట్ డే విపరీతమైన ఎండాకాలంలో ఎండ. అంటే ఏంటి, ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అయింది. మీకు వర్షాకాలం వచ్చినా కూడా ఇంకా ఎందుకు ఎండలు వస్తున్నాయి కనిపిస్తున్నాయి మనకి అంటే మేషంలో కుజుడు ఉన్నందుకు, అగ్నితత్వ గ్రహం అక్కడ ఉన్నందుకు. అదేమవుతుంది, ప్రకృతి అంటే మనం కూడా మనుషులం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి మనకు కూడా కొంత ఇన్బ్యాలెన్స్ అనేది ఇస్తుంటుంది. కొంతమందికి బాగా హీట్ అవ్వడం కానీ, కోల్డ్ అవ్వడం కానీ, తిన్నది కొంచెం ఏదో అజీర్ణం చేయడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే తీసుకునే ఫుడ్ విషయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి,
ఇలాంటి ప్రభావం ఉంది అనుకునే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉండడం. ముఖ్యంగా ఈ కుజుల మీద శని దృష్టి ఉన్నందుకు ప్రధానంగా పోలీసులు, సెక్యూరిటీ సర్వీసెస్, ఈ సెక్యూరిటీ అంటే బయట కనబడే సెక్యూరిటీ కాదు, సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఇవి ఉంటాయి, అటువంటివి చేసేవారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అండ్ టీచింగ్, ట్రైనింగ్స్ అండ్ అకౌంటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు మరి మీరు ఇందాక అన్నట్టుగా నక్షత్రము, రాశి ఏమీ తెలియదు కానీ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక భావన ఉంటుంది. అందుకని వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఎవరైనా సరే మాకు ఏమీ తెలియదు కానీ నాకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనుకుంటే కనుక నవగ్రహాలలో రాహుకేతువులు గుర్తుపెట్టుకోండి, రాహుకేతువులు అందరికీ గుర్తుంటాయి. అదేవిధంగా శని, కుజులు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామి వారికి, అమ్మవారికి, ఎవరికో ఒకరికి వీళ్ళకు 3 ప్రదక్షిణాలు చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగా కూర్చొని మెడిటేషన్లో మీరు ఏ ఆలయానికి అయితే వెళ్తారో అక్కడికి వెళ్ళి ఓం కాలభైరవాయ నమః, ఎందుకంటే కాలంలో ఉండేటువంటి ప్లాంటరీ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఓం కాలభైరవాయ నమః లేదా ఓం మర్కటాయ నమః, ఈ 2 నామాల్లో ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. ఈ 2 చేసుకుంటూ మీకు దగ్గరలో గోశాల ఉందనుకోండి, గోవులకు వెళ్ళి చక్కగా గ్రాసము, గడ్డి ఉంటుంది, గడ్డి, బెల్లము, క్యారెట్స్, బెల్లము 4 ఉండలుగా చేసి చిన్న చిన్న ఉండలుగా గోవుకు తినిపించండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకాల్లో జాతకం తెలియదు కానీ జాతకం ఉంటుంది వాళ్ళకి, ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా శని మహద్దశ కానీ కుజ మహద్దశ కానీ నడిచేటప్పుడు ఇలా శని కుజులు పరస్పరం వీక్షణలో ఉన్నప్పుడు అది డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది, అకాలమైన కోపాలు, అంటే అసలు అకారణంగా కోపం వస్తూ ఉంటుంది, అకారణంగా గొడవ జరుగుతుంది. నిజంగానే కొంతమంది అప్పటి వరకు సైలెంట్గా ఉంటూ సడన్గా కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు, వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే కోపం వల్ల కంట్రోల్ తప్పిపోవడం జరుగుతుంది. అలాంటిది జరగకుండా ఉంటుంది చేసినట్లయితే. సో ఈ మంత్రము, ఈ దానము, ఈ గోసేవ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. అలా కాదండి నేను చాలా పెద్ద పెద్ద వర్క్ చేస్తానంటారు కొంతమంది, చాలా పెద్ద పెద్దవి డీల్స్ చేస్తుంటారు కానీ నాకు ఎక్కడేమవుతుందో భయం అవుతుంది అన్నప్పుడు బాగా డబ్బులు ఉంటే కనుక వాళ్ళు చండీ హోమం చేయించుకోండి. లేదంటే నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, హోమాలు అవి చేసుకోలేను అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఓం మర్కటాయ నమః, ఓం కాలభైరవాయ నమః, లేదు ఇంకా శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి శని మహద్దశ నడుస్తుంది, ఎలాంటి శని నడుస్తుంది, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.